మహారాష్ట్రలో 90,000 PM ఆవాస్ ఇళ్ళు పంపిణీ చేశారు సార్. ఆ పంపిణీ కార్యక్రమంలో బాల్యంలో తనకి ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండేది అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారన్నట్టుగా మనం వార్త చూస్తున్నాం సార్. ఆ భావోద్వేగం వెనుక ఉన్న రాజకీయ కోణం ఏమి అయ్యి ఉండవచ్చు? అంటే భావోద్వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పేదరికం నుంచి ఒక పైకి వచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఆయన ఏమి అదాని కొడుకు కాదు, ఆయన ఏమి వాళ్ళ తాతనో వాళ్ళ తండ్రో ప్రధానమంత్రి కాదు. ఆయన స్వశక్తితో, ఆయన తన ఓన్ మెరిట్తో ఆర్ఎస్ఎస్ ప్రచారకుడుగా బీజేపీలో ఎదిగి వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ ఎగ్జాంపుల్ అయితే మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కాగలిగాడంటే అది భారత ప్రజాస్వామ్యానికి మనం జేజేలు పలకాలి. భారతీయ జనతా పార్టీని కూడా అభినందించాలి ఆ విషయంలో. అంటే ఏ నేపథ్యము లేని ఒక సాధారణ వ్యక్తిని దేశ ప్రధాని వరకు ఆ పార్టీలో ఎదగగలిగారు కదా, మనం ఆనెస్ట్గా ఒప్పుకోవాలి కదా అది. అందువల్ల ఆయన భావోద్వేగానికి గురికైతే అర్థం చేసుకోవచ్చు. కానీ దాని వెనకాల రాజకీయ కోణం లేదా అంటే ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది? బ్రాండ్ మోడీలో భాగమే ఇది. అందువల్ల ఎందుకంటే బీజేపీ ప్రత్యర్థులు కాంగ్రెస్కు నాయకుడు రాహుల్ గాంధీకి వారసత్వమే నేపథ్యము. రాహుల్ గాంధీ తండ్రి ప్రధాని, నానమ్మ ప్రధాని, ముత్తాత ప్రధాని. సో రాహుల్ గాంధీకి ఈజ్ ఎ బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్ అంటారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిన బిడ్డ, సామాన్యుడు కాదు. అలాగే మీకు ప్రాంతీయ పార్టీల నాయకులు వాళ్ళ బిడ్డల్ని ముఖ్యమంత్రులు చేస్తారని ప్రయత్నం చేస్తున్నారు. ఆ వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకంగా పొలిటికల్ నరేటివ్ నడుపుతుంది. అలాంటి టైంలో నరేంద్ర మోడీ ఎవల్యూషన్ డెఫినెట్గా బీజేపీకి ఒక బలమైన బ్రాండ్గా ఉపయోగపడుతుంది. అందులో తన పేదరికం, రైల్వే స్టేషన్లో టీ అమ్ముకొని ఆయన వచ్చిన నేపథ్యం, ఆ నేపథ్యాన్ని డెఫినెట్గా ఆ బీజేపీ తన పొలిటికల్ అడ్వాంటేజ్ వాడుకుంటుంది. మరి అలా ఆ పార్టీలో మోడీ కాగలిగినప్పుడు వాళ్ళకి వాడుకునే హక్కు ఉంటుంది కదండి. నరేంద్ర మోడీ బీజేపీ నాయకుడు కదా. కానీ మనము ఏ నేపథ్యం నుంచి వచ్చినాం కాదు. జ్ఞాని జైల్ సింగ్కు సోమనాథ్ చటర్జీకి మధ్య పార్లమెంట్లో పెద్ద వాదన జరిగింది. సోమనాథ్ చటర్జీ సుప్రీంకోర్టులో ప్రముఖ లాయరు, మార్క్సిస్ట్ నేత, కమ్యూనిస్ట్ నేత. వాళ్ళ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు లాయరు. సో ఆయన చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చి కమ్యూనిస్ట్ నాయకుడు అయ్యాడు. జ్ఞాని జైల్ సింగ్ గుడిసెలో పుట్టి, ఒక పేదరికం నుంచి పుట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా భారతదేశ హోంమంత్రి అయ్యాడు, తర్వాత రాష్ట్రపతి అయ్యాడు. పార్లమెంట్లో సోమనాథ్ చటర్జీ కమ్యూనిస్ట్ నాయకుడు కదా. కమ్యూనిస్టులు సాధారణంగా పేదల గురించి, కష్టజీవుల గురించి, కార్మికుల గురించి మాట్లాడతారు. ఆయన పార్లమెంట్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతూ మాట్లాడుతున్న సమయంలో జైల్ సింగ్ లేచి, నువ్వు సంపన్న కుటుంబం నుంచి వచ్చావు, నువ్వు మమ్మల్ని అంటున్నావు, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను అన్నాడు. వెంటనే మరో మార్క్సిస్ట్ ఎంపీ లేచి, నిజమండి అధ్యక్ష, సోమనాథ్ చటర్జీ తానొచ్చిన వర్గానికి అన్యాయం చేశాడు, జ్ఞాని జైల్ సింగ్ తానొచ్చిన వర్గానికి కూడా అన్యాయం చేశాడు అని. అందువల్ల ఏ వర్గం నుంచి వస్తావు, ఏ నేపథ్యం నుంచి వస్తావన్న నీ చేతిలో లేదు. కానీ నీవు ఏ వర్గ ప్రయోజనాల కొరకు నిలబడతావు, ఏ ప్రజల ప్రయోజనాల కొరకు నిలబడతావు అన్న కోణాన మనం విశ్లేషించాలి. అది నరేంద్ర మోడీ అయినా ఇంకెవరైనా, రాహుల్ గాంధీ అయినా. రాహుల్ గాంధీ వచ్చిన నేపథ్యం వల్ల ఆయన తప్పుపట్టలేం కదా. ఆయన పేద ప్రజలకు అన్యాయం చేస్తే తప్పుపట్టాలి. మోడీ వచ్చిన నేపథ్యం వల్ల ఆయనను మనం క్రెడిట్ ఇవ్వకూడదు అనేది ఉండదు. ఆయన నాయకత్వంలో పేదలకు, సామాన్య ప్రజలకు ఏం జరిగింది అన్న ప్రాతిపదికను విశ్లేషించాలి.